ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పాలు తీసుకొని 2 లేక 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు మరిగించుకొని అవి బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అందులో పోసి కలుపుకోవాలి. మనం కాగుతున్న పాలలో అలానే పౌడర్ వేసేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది. అందుకని మనం ముందుగా పచ్చి పాలలో కలుపుకొని కాగుతున్న పాలలో ఇది వేసుకుంటూ కలుపుకోవాలి. రెండు నిమిషాలు కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ ని ఇందులో కలుపుకోవాలి. ఆపిల్ ముక్కలు, అరటి పండు, పైనాపిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష, దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకొని చల్లగా తింటే ఎంతో రుచికరమైన మనకి ఫ్రూట్ సలాడ్ తయారైపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com ని సందర్శించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.